ఏం పేరు తాత నీ పేరు? వెంకటరెడ్డి. ఇదే ఊరా? ఇదే ఊరు. రామన్నగూడ. రామన్నగూడ. ఇప్పుడు మీ ఊర్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, వచ్చినాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎక్కువ ఈ ఊర్లో? ఏమేమి ఉన్నాయి? రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు ప్రతి ఒక్క సమస్య ఉంది. ఏమేమి ఉన్నాయి? డ్రైనేజ్ సమస్య ఉంది, ఉమ్, రోడ్ల సమస్య ఉంది. ఉమ్, ఒకటే కాదు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు వచ్చే వాటర్ కూడా ఎక్కడ పోయేది అక్కడ పోనీకి కూడా అవకాశం లేకుండా డ్రైనేజ్ లేదు. ఉమ్. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూమెంట్లో మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవును, ఓ 3 పార్టీల నుంచి పోటీలు ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. అవును. ఇలా ఎవరు వస్తే మంచిగా నమ్మకం ఉంది? మాకు అయితే బీజేపీ వస్తేనే ఉమ్, పని చేస్తాయి. ఎందుకంటే ఆ పిల్లోడు ఇంతకుముందు ఏ పదవి ఏది లేకుండా కూడా తన సొంత నిధులతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరేం చేయలేదు. ఉమ్, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఏం చేయలేదు. తన జేబులోకి వెళ్ళి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఆయనతో పైసలు ఉన్నాయనేది కాదు, ప్రజాసేవ చేయాలని యువకుడు ఒక్కసారి ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చాడు. ఈ అందరికి కూడా ఏముందంటే ఆ పిల్లోని గెలిపించాలనేది కూడా బీజేపీకి ఓటేస్తాం. ఓటేయాలి అనేది ప్రతి ఒక్కరికి. ఇది. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మనం చెవెళ్ళ మున్సిపాలిటీ ఇది నూతనంగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో 10వ వార్డ్ రామన్నగూడ వస్తుంది. కొన్ని ఓట్లు దామరగిద్దలో కూడా ఉంటాయి. దీనికి సంబంధించి ఈ వార్డులో, ఈ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఎవరు వస్తే, ఏ పార్టీ అభ్యర్థి వస్తే గెలిస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తారు? ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఇక్కడ పెద్దోళ్ళ దయాకర్, అలాగే కాంగ్రెస్ నుంచి శంకరయ్య, అలాగే బీఆర్ఎస్ నుంచి గోపాల్. దీంట్లో ఈ మూమెంట్లో ఎవరు వస్తే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, పెద్దోళ్ళు ఉన్నారు, తెలుసుకుని మాట్లాడదాం. అమ్మ నమస్తే. దయాకర్ ఇప్పటి వరకు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయినా 25,000 ఇస్తుండు. మళ్ళా చచ్చిన వాళ్ళకు 10,000 ఇస్తుండు. ఎవరివన్నా రేకులు లేచిపోయిన వాళ్ళకి ఇట్లా పైసలు కలిగిస్తుండు. అన్ని మంచిగా చేస్తుండు. ఇస్తలేరు. దయాకర్ అయితే మంచిగా గెలిపించుకుంటాం. ఇంకా మంచి పనులు కావాలి. బీజేపీ గెలవాలి. బీజేపీ పార్టీని చూసి ఓటేస్తున్నావా, దయాకర్ చూసి ఓటేస్తున్నావా? దయాకర్ చూసి వేస్తున్నాం. మేమైతే గెలిపించుకుంటాం. నేను ఇట్లా శాత కాదు కానీ తిరుగుతున్నా. అవును. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ లో ఎవరు వస్తే బాగుంటది? దయాకర్. ఎందుకు దయాకర్కి వేస్తావు? మంచి వ్యక్తి కాబట్టి. సచిన వాళ్ళకు 25,000, 10,000 ఇచ్చిండు. పెళ్ళైన వాళ్ళకి 25,000, ఆడపిల్లలు పుడితే 20,000. ఆయన నుంచి మీకు ఏమైనా అందిందా సహాయం? మాకేం అందలేదు అని అందిన వాళ్ళకి అందింది ఆయన. అట్లా కాబట్టి అంటుర్రు దయాకర్కే వేతాము అని అంటుర్రు. పాత సర్పంచ్ రావాలని కొందరు అంటుర్రు. ఎవరు వచ్చేది తెలియదు ఆయన. ఎక్కువ మాత్రం దయాకర్ రావాలంటారా? దయాకర్ రావాలని. మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి? రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు కొంత మంచిగా ఉన్నాయి, కొంత మంచిగా లేవు. ఇప్పుడు డ్రైనేజీ మోరీలు మంచిగా ఉన్నాయా? అంత మంచిగా లేవు. లైట్లు వస్తాయా సాయంత్రం మంచిగా? వస్తున్నాయి, లైట్లు వస్తాయి కానీ స్తంభానికి ముందు రాదు. ఓ స్తంభానికి లేట్ వస్తుంది, ఓ స్తంభానికి ముందు వస్తుంది. అట్లా అంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఊళ్ళో? ఊళ్ళో ఏం సమస్యలు ఏం లేవు. ఇక ఊళ్ళో ఏం సమస్యలు లేవు. ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్లు మోరీలు ఇవన్నీ కావాలంటే రోడ్లు కావాలి. ఎట్లా తిరిగి మాకు చేనుల కాడికి పెద్ద సమస్యలు ఉన్నాయి. చేనులకు పోనీకే ఈ రోడ్డు పోసిర్రు. ఊరేళ్ళ రోడ్కి వెళ్ళి ఆ కంతల్నే కోపు పెట్టిర్రు, కంతల్నే రోడ్డు పోసిర్రు. రోడ్ ఏడెళ్ళమవుతుంది మరి. ఆ చెట్లు ఆడినా దాకా వస్తే రోడ్డు అవతల కాపుల దాంట్లో మళ్ళీ మాడిపొల దాంట్లో అయినట్టు అయితే ఆ చిన్న గేట్ కాడికి వెళ్ళి నేల రోడ్ కాడికి వెళ్ళి అయినట్టు. ఇది అట్లా చేయలేరు. అది దండ, అది రాజుల బాట, అది వెనకటికి రాజుల బాట. అది అంత గింత అయింది. అన్ని బండి పోయిందంటే మళ్ళీ ఎదురు నేను రానిగా, మళ్ళీ ఎక్కడో పోవాలి ఎంట కొట్టుకొని. రోడ్లు అట్లున్నాయి, మోరీలు బాగాలేవు కదా. మీ ఊళ్ళో ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకా వేరే సిపిఐ పార్టీ నుంచి 4 పార్టీల నుంచి. ఇప్పుడు మరి ఎటువంటి మూమెంట్లో ఈ 4 పార్టీలలో ఏ పార్టీ వస్తే అరే ఇది అవుతుంది, పిల్లవాడు గెలుస్తున్నట్టు ఎవరు అనుకుంటారా? మేమైతే ఇక కమలం గుర్తు వేస్తే చేస్తాడని మా అభిప్రాయం. దయాకర్, పెద్దోళ్ళ దయాకర్ అంటారు. ఇక చేస్తారో చేయరో మాకేం తెలుసు. గెలిచిన దాకా చేస్తామంటారు, గెలవనాక అవతల వాడవచ్చు కూడా. మరి మేము వాళ్ళని ఎంటదాలి కొడతామా మనమేమి? మరి గట్లున్నది సంసారం. ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే నువ్వు చేస్తావని నేను నమ్ముకున్నాము. నువ్వు కూడా
పార్టీని మేమేం చూస్తాము, మాకు మంచిగా చేసేవాడు కావాలి. ఎక్ది కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లో పార్టీని చూస్తాము, ఆడ టీఆర్ఎస్ రావాలని, కేటీఆర్ రావాలని అప్పుడు చెప్తాం. ఊర్లో కదా ఇది, మా ఎంబడి నువ్వు ఎప్పటికుంటావు, నువ్వే రావాలి. ఇప్పుడు మీ ఊర్లో మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కదా, ఎవరిని గెలిపిస్తుందాం అనుకుంటారు అందరూ? నేను కమలం గెలిపిస్తాం అనుకున్నా. కమలం పువ్వుగా? ఎందుకు వేరే అరే వాటర్ వస్తలేదు, తిప్పలు అవుతున్నది. ఇవాళ బోర్ గుర్తిస్తారు, కుమ్మి కట్టిస్తే ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు పట్టుకుంటాం. చేత కాదు మాకు, పాడుతాడు. వాళ్ళు వాడరు. నీ పేరేం పేరే? నా పేరు వెంకటాయ్. ఏం చేస్తావు? నేను వ్యవసాయం పని చేస్తా. ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. రైతులకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో రైతులకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లా ఏదేదో చేస్తున్నాము, రైతు బీమా, రైతు బంధు, సంథింగ్ ఇంకేమేమి ఇస్తున్నామన్నారు. ఏమని ఇప్పుడు సింగారమని చేసుడు లేదు. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఈ వరకు లేదు. రైతు బంధు వాళ్ళే మాకు లేదు, లేదు, మాకు లేదు నాయన. ఇప్పుడు మీ ఊర్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మూమెంట్ లో మరి మీ ఊర్లో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు? పూగుడితే మాకు మా ప్రేమ ఉన్నది, అట్లా ఇస్తాం అనుకున్నాం. అట్లా చేస్తాడు ఆయన, కొట్లాడతాం ఆయన మీద, చేసుకుంటాం, పడతాడు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళు మీ మీద పగబట్టారా? పట్టని పడితే ఏమవుతున్నా, ఏం చేస్తారు, మనల్ని ఏం చేస్తారు, మన ఏం చేసేది. పూగుడితే మేము మాత్రం పూగుడితే ఆయన. కుమారా, ఇదే ఊరు. ఏం పని చేస్తావే? నేను వ్యవసాయం పని చేస్తా. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1 ఎకరం ఉంటుంది. ఏం పెట్టినావు పంట? పత్తి పెట్టినాం. ఇప్పుడు మీ ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా మున్సిపల్, అవు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గల్లీలో, మీ చేను కాడ, ఇక్కడ మస్తు సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సర్పంచ్ పట్టించుకోడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, అంతా జేబుల్లో నొక్కుంటారు, గడ్డ మీద పడతాడు. ఈ ఈ ఉట్టి ఆయన్నే ముందుకు చేసి అన్నంలో గుడి ముందరికెళ్ళి పెద్ద పోనికి రాకుండే ఆయనే చేసిండు. దయాకర్, పెద్దోళ్ళ దయాకర్ ఇట్లా ఓడుకుంటే గుమ్ములు వేయించిండు. శిశు రోడ్లు వేస్తాను చెప్తే అడ్డం తలిగి పెద్దోళ్ళ దయాకర్ బీజేపీ వాళ్ళు చేయకనే, కానీ ఎమ్మెల్యేనే చేస్తలేడు. వీళ్ళు గెలిచి దింకపోయేటోళ్ళు వాళ్ళ జవులే చూసుకుంటారు అంతే. కానీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరు వస్తే మనకు దయాకరం వస్తే బాగుంటుంది. అదే పువ్వు గుర్తు. ఇది ఇక్కడ మన చేవెళ్ళ మున్సిపాలిటీ 10వ వార్డులో, ఇది రామన్నగూడ వస్తుంది. ఈ వార్డుకు సంబంధించి దామరగిద్దలో కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. ఈ 10వ వార్డుకు సంబంధించి మన V5 న్యూస్ సర్వే ప్రకారం, పబ్లిక్ టాక్ ప్రకారం ఒక 70% మనకు ఇక్కడ బీజేపీ దయాకర్ వస్తే బాగుంటుందని ఇక్కడ జనాల స్పందన ఉంది. ఎందుకంటే ఈయన ఎలాంటి పార్టీలో అధికారంలో లేకున్నా కానీ, ఆయన ఎలాంటి పదవులో లేకున్నా కానీ ఈ ఊరికి ఎంతో సేవ చేశాడు ఒక ట్రస్ట్ ద్వారా. అలా పరమయ్య అనేది ఇక్కడ మనం చూడొచ్చు, పరమన్న చారిటబుల్ ట్రస్ట్ అనేది. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఇచ్చాడు, ఎవరైనా చనిపోతే కూడా డబ్బులు ఇచ్చాడు. అట్లాంటి ఒక చదువుకున్న యువకుడు ఇక్కడ బీజేపీ నుంచి పెద్దల దయాకర్ పోటీ చేస్తున్నాడు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ఇక్కడ గ్రామవాసుల స్పందన. కెమెరామెన్ భరత్తో సాయిరాజ్, చేవెళ్ళ నియోజకవర్గం. రవి, దామరగిద్ద 10వ వార్డు, వ్యవసాయం. నేను ఇంటర్ ఏ చదువుకొని లాభం లేదు, వ్యవసాయం చేసుకుంటే దానికన్నా వాల్యూ వస్తుంది. మాకు 4 ఎకరాలు ఉంటాయి. పంటలు బీట్రూట్, క్యారెట్, గుడిమల్కపూర్, బొన్పల్లి. ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకా సీసీ రోడ్ ప్రాబ్లం ఉంది. ఏం చేయలేదు. మరి ప్రత్యేకమైన ఎలక్షన్ చూసిన ఈ ఎలక్షన్లో ఒక 4 పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మళ్ళా సిపిఐ, సిపిఎం నుంచి. ఈ 4 పార్టీలలో ఏ పార్టీ వస్తే ఈ
మా 10వ వార్డు కాడికి అయితే బీజేపీ వస్తే బెటర్ అనిపిస్తుంది. ఆ, పెద్దోళ్ళు దయాకర్ అన్న చేస్తలేరు వాళ్ళు. కోమటిలోకి మాకు ఛాన్స్ ఇచ్చినాం, వాళ్ళకి 20 సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళు చేస్తలేరు. మేము ఇప్పుడు ఏకిద్ద కొత్తలోకి ఇద్దాం అనుకున్నాం. కొత్తలోకి ఇస్తే మాకు అవకాశం వస్తామంటారు, యూజ్ చేసుకుంటాం అంతే. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చేస్తారా చేతులు అది వ్యక్తిని చూసేటట్టు. వ్యక్తి అంటే పార్టీని చూస్తున్నాం, నరేంద్ర మోడీ తరఫున చూస్తున్నాము. ఇట్లా వ్యక్తిగతంగా ఆయన మంచి మనిషి, ఆయనకి ఏదమని అనుకున్నాం. 9వ వార్డులో కూడా ఎవరు అనుకోలేదు. 10వ వార్డులో అయితే నేను తిరుగుతున్నాను, మాది సగం సగం ఓట్లు అయినాయి అక్కడ. 10వ వార్డులో అయితే దయాకర్ అన్న వచ్చే ఛాయిస్ ఉంది, మద్దతు ఉంది. అంటే ఎందుకంటే ఆయన గత 4 ఏళ్ల నుండి వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ డాడీ పేరు పైన, ట్రస్ట్ పేరు పైన డెవలపింగ్ చేస్తుండే. మేము కూడా పోయి చూసినాము. అంటే ఇంతకుముందు మనకు పరిచయం లేదు, కాకపోతే ఆయన చెప్పి నిజమా కదా అని మేము కూడా పోయి ఊళ్ళో చూసినాం, కరెక్టే ఉంది. పథకాలు మనకు కూడా వస్తే బెనిఫిట్ కదా అనేది అందరూ పార్టీలకు ఖచ్చితంగా దయాకర్ అన్న రావాలని అనుకుంటారు 10వ వార్డు వరకు మాత్రం. 10వ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయన్న? సీసీ రోడ్డు, డ్రైనేజీ, వాటరు, స్ట్రీట్ లైట్, ఈ 4 ఉన్నాయి సమస్యలు. 10వ వార్డు నుంచి ఒక నాలుగు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. బీఆర్ఎస్, బీజేపీ, మళ్ళా కాంగ్రెస్, మళ్ళా సిపిఐ, సిపిఎం. ఈ 4 పార్టీలలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 100% బీజేపీ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. అంటే బీజేపీ ఫ్యాషనా లేకుంటే ఎందుకు అట్లా అనుకుంటున్నాం? అంటే మాకు ఇప్పుడు రామనగూడెం దయాకర్, పెద్దోళ్ళ దయాకర్ అన్న గెలవక ముందే రామనగూడెం విలేజ్లో ఎన్నో పనులు చేసిండు, గెలవక ముందు ఎన్నో చేసిండు. దామిద విలేజ్లో కూడా ఆయన స్టార్టింగ్ వచ్చుడే రామనారాయణ టెంపుల్కి 5 లక్షలు ఇచ్చిండు, మన ఎల్లమ్మ గుడికి 3 లక్షలు ఇప్పించిండు. ఆయన రాకముందే ఎన్ని చేస్తున్నంటే వచ్చినాక ఎన్నో చేస్తాను ఒక హోప్తో చేస్తున్నాం. ఆయన గతం ఉన్న వాళ్ళు అయితే ఇంతవరకు అయితే అంత అభివృద్ధి ఏం చేయలేరు, కాబట్టి కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇద్దామని చేస్తున్నాం. 100% ఓటేసి గారు గెలిపించుకుంటాం. దామర్ద విలేజ్ మాది, 10వ వార్డు. 10వ వార్డులో సమస్యలు ఏమున్నాయన్న? సమస్య డ్రైనేజీ ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి. అన్ని మా వార్డుకి ఇప్పటిదాకా కూడా దామర్ద నుంచి కూడా మాకు ఈ కోమటోళ్ళు ఉన్న రోజుల వరకు మాకు ఏం పట్టించుకోలేదు. బొందల విషయం కూడా చాలా విషయంలో కూడా మళ్ళీ వాడు ఎంబడించి కొట్టిన విషయం కూడా చాలా ఉన్నాయి మాకు. అవన్నీ కూడా మేడం వాళ్ళకి తెలుసు, సవితమైన తెలుసు, మన ఎమ్మెల్యే కాలేజ్ అదే ఎమ్మెల్యే కూడా తెలుసు. అవన్నీ ఓకే. ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి కదా, 4 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం. ఇట్లా ఈ పార్టీలలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీ వార్డులో? మా దేశం తర్వాత మాకైతే కాంగ్రెస్ వద్దు, ఏదో కాంగ్రెస్ అధికారం ఉండొచ్చు, ఉన్నా కూడా మాకు ఏం నష్టం లేదు. మా ఊరి నుంచి మాకు ఏం నష్టం లేదు. మా విలేజ్ నుంచి మాత్రం కంపల్సరీ దాగానే గెలిపించాము 10వ వార్డులో మాత్రం. మా పైసా విషయం కాదు మాకు కావాల్సింది, మాకు వీళ్ళు చేసిన అన్యాయాలు మాకు చూస్తున్నాం కాబట్టి అది దానికోసం నేను మాట్లాడుతుంది. దానికి పైసకు లొంగి కాదు, పైసకు దానికి బానిస కాదు, తాగుడు బానిస కాదు. మేము మాత్రం మాట్లాడేది ఒకటి. లేరు వాళ్ళు. దయాకర్ కాకుండా అంటే ఉండడు, శంకర అవతల ఆపోజిట్ ఉండొచ్చు, ఉన్న కూడా ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చినాక ఆయన ఏం చేయలేడు. ఆయన దయాకర్ శంకరాన్న నుంచి చూడక మళ్ళీ వీళ్ళు కోంటల విషయం వచ్చిందా కూడా వాళ్ళు ఏం చేయలేని విషయం అది. దయాకర్ అయితే గెలిపిస్తున్నాం 100% మా ఊళ్ళో చేసి పనులు చేసుకొని చూస్తాం. అది జడ్జి మలేష్, దామర్గిద 10వ వార్డు. సమస్య అంటే అదే బోర్ సమస్యలు ఉన్నాయి కొందరికి. కొందరికేమో సీసీ రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్స్ అంతే. రేంజ్ మళ్ళీ ఇంకేముంటాయి అవన్నీ అవే ఉన్నాయి, ఏం లేవు ఇంకేమీ. అంతే. నేనా పువ్వు గుర్తు. ఏం పని చేస్తావు? ఏం పనా? వ్యవసాయం అన్నా. ఇప్పుడు మీ వార్డులో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్లో 4 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ మూమెంట్లో ఎవరు వస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తారు అనుకుంటున్నావు? నేనా దయాకర్ అన్న, పెద్దోళ్ళు దయాకర్ అన్నకి ఆయన 100% ఆయన గెలుస్తాడు, 10వ వల్ల దూసుకోపోతాడు. నా పేరు రాము అన్న. ఏం చేస్తావు? మేము మామూలుగా ఇంటికానే అన్న, వ్యవసాయం, అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఒక 2 ఎకరాలు ఉంటుంది అన్న. ఏం వేసినావు పంటలు? కంది, మొక్కజొన్న. మీరు ఎన్నో వాడన్నా దామరగిరిలో? 10వ వార్డు అన్న. రామవరం నుంచి అంటే ఓట్లు చిలుకపోయినాయి అనమాట, ఎక్కువ మా ఊర్లో ఉండడం వల్ల రామవరంకి విలేజ్కి కలిపారు. మాకు 10వ వార్డు రామవరంకి వచ్చినాయి, దాని ప్రయత్నంలో చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రత్యేక ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 10వ వార్డులో సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ ఇంటి చుట్టూ?
సమస్యలు అంటే ఒక సీసీ రోడ్ ప్రాబ్లం ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు, ఒక బోరు నీళ్ళ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉందన్న. నీళ్ళు ఒకటి పరిష్కారం చేస్తాని ఉంది. నీళ్ళ ఒక ప్రాబ్లము, సీసీ రోడ్లు, మళ్ళీ డ్రైనేజ్. ఇప్పుడు ఈ డ్రైనేజీ, వాటర్, లైట్లు, సీసీ రోడ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. ఈ మూమెంట్ లో, ఈ ఎలక్షన్ లో ఒక 4 పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ ఇట్లా కంకికోడోలు పార్టీ నుంచి పోటీ చేస్తారు అభ్యర్థులు. ఈ అభ్యర్థులలో ఏ అభ్యర్థి వస్తే ఈ సమస్యలు పరిష్కరిస్తాడు, మా సమస్యలు తీరుస్తాడని అనుకుంటున్నాం? అయితే మేమేమనుకున్నామంటే బీజేపీ పరంగా మన భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ నుంచి మేము ఎన్నుకుంటున్నామన్న. ఎవరైతే ముందున్నారో అయితే పార్టీ పరంగా అంటే నరేంద్ర మోడీ పరంగా మేమైతే బీజేపీ పరంగా ఓటేద్దామని మేము చూస్తున్నాం. దయాకర్ అన్న, పెద్దోళ్ళ దయాకర్కు రామాయణం నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము. అయితే ఆయన గెలవక ముందే కొన్ని పనులు చేస్తుండు. అంటే 4 ఏళ్ల నుంచి వాళ్ళ విలేజ్లో పని చేస్తుండు. అంటే గెలిచినా గెలవకున్నా కానీ వేరే పర్సన్ ఉన్నా కానీ ఆయన మన ఊరు నా ఊరు అని చెప్పి సొంతంగా పని చేస్తుండు. మా ఊరు ఓట్లు మొత్తం ఆ విలేజ్కి వెళ్ళినాయి. మా ఊర్లో అయినా గెలిపించుకొని మేము పనులు చేపించుకుందామని మేము చూస్తున్నాం. చేసాని మాట ఇచ్చిండు, చేపించుకుందామని మేము ప్రయత్నం చేస్తాం. చెయ్యరు. మేము ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఒక 20 years నుంచి 30 years నుంచి మేము ఉన్నాము, తిరుగుతున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి పనులు చేయలేరు, డెవలప్మెంట్ లేదు. ఆయన ఒక మాట, కొత్త పర్సన్ వచ్చిండు కాబట్టి, ఆయన వ్యక్తిపరంగా మంచిగా ఉండు కాబట్టి ఆయనకు చేద్దామని యూత్ పరంగా అన్ని సపరేటు ఆయనకి ఇస్తున్నాం అన్న. నా పేరు యాదగిరి, దబర్గద్ద, 10వ వార్డు. మీ ఊళ్ళో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా. ఈ ఎలక్షన్లో 4 పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 4 పార్టీల నుంచి ఎవరు వస్తే బాగుంటుంది, మీ ఊరు బాగుపడుతుంది అనుకుంటున్నారు? పెద్దలు దయాకర్ వస్తే బాగుపడుతుంది. చేయరంటే చేయరు. ఎందుకు పెద్దల దయాకర్ కాకుండా వేరే కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏ ఓటు? బీజేపీ తరఫున బీజేపీ అభ్యర్థి పెద్దలు దయాకర్ మంచిగా ఉండు కాబట్టి, ఒకవేళ ఆర్థికంగా ఆదుకోనికి మంచిగా ఉండు, డెవలప్ పరంగా బాగుండు, అన్ని విధాలా మంచి చేస్తాడని ఒప్పుకోండు కాబట్టి మేము ఆయనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. దయాకర్ అన్న చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయి ఇంతకు ముందు? ఊర్లో ఎవరైనా చనిపోతే 10,000 ఇస్తున్నాను. ఆడపిల్ల ఎవరైనా పెళ్ళి అయితే 25,000 ఇస్తున్నాడు. ఊళ్ళో కూడా సీసీ రోడ్లు వేసిన ఊళ్ళో కొన్ని ప్యాచ్ వర్క్లు కానీ, స్కూల్లో పెయింటింగ్ కానీ మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకు ఓటు ఫిక్స్ అయ్యింది. నేను బార్బర్ షాప్, నా కటింగ్ షాప్ నాది. మంగళ సంఘం అంటే మా ఊరు వరకు, ఈ వార్డు వరకు. నమస్తే. మన చేవెళ్ళ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. మున్సిపల్ ఎన్నికల్లో ఓవరాల్గా అయినా మన 10వ వార్డులో అయినా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? 10వ వార్డులో బీజేపీ ఘన విజయం సాధించబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 10వ వార్డులో బీజేపీ జెండా ఎగరబోతుంది. ఓవరాల్గా వచ్చేసి మున్సిపల్లో జెండా ఎగరేసే అవకాశాలు బీజేపీకి చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఓటర్లు రెడీగా ఉన్నారు బీజేపీ కోటేయనికే. బీజేపీ నాయకుల దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నాయకత్వం ఇంతకుముందు వహించి లేరు, వేరే దగ్గర గెలిచి లేరు, సర్పంచ్ చేసి లేరు. ఇట్లా ఎక్కడ గెలిచి లేని క్యాండిడేట్లు చిన్న 10, 25, 30 సంవత్సరాల పిల్లలు ఈరోజు పోటీ చేస్తున్నారు. వాళ్ళు కొత్త రక్తాన్ని చూడాలని జనాలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి అత్యధిక స్థానాల్లో గెలిచి రేపు ఈ మున్సిపల్లో ఖచ్చితంగా జెండా ఎగరేయబోతున్నారు. బీజేపీకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక డిసిషన్ మేకర్ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, దాని నుంచి ఎంత పోటీ మీకు ఎదురయ్యే అవకాశం? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక రోడ్డు, ఒక ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంది. గ్రామాల్లో సీసీ రోడ్లు ఒక్కటే అయినాయి. ఆ సీసీ రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి వచ్చినాయని ప్రజలకు తెలుసు, ఇక్కడ తిరిగే నాయకులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళకు ఓటు అడగడానికి భయపడుతున్నారు ఇండ్లలో పోయి. 10వ వార్డులో ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ దయాకర్ గారు గెలవబోతున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారు. జై శ్రీరామ్. ఏం పేరే? నవీన్. ఏం చేస్తారు? నేను డాక్యుమెంట్ అడ్వైజ్ చేస్తాను చెవెళ్ళ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్. 9. బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా. బీజేపీ 10వ వార్డు 100% బీజేపీ గెలుస్తుంది. దయాకరణ గెలుస్తుంది.
ఆయన ఇంచుమించు మా ఊరికి 2 సంవత్సరాల సంది పరిచయం మేము అందరికీ. దయాకర్ అన్న ఇంచుమించు మా ఊరికి ఇప్పుడు రామాలయంకు సాయం చేసిండు, రోడ్లకు సాయం చేసిండు, ఇప్పుడు ఏమంటారు ఎల్లమ్మ గుడికి సాయం చేసిండు, ఇప్పుడు పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంచుమించు ప్రతి హామీ ఇచ్చిండు ఆయన 100%.